ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కులగణన పూర్తి చేశామని పొన్నం ప్రభాకర్ అన్నారు. బీసీ సంఘాల నేతలతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు పొన్నం ప్రభాకర్. దేశంలో అత్యంత పారదర్శకంగా రాజకీయ, సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా మేమెంతో మాకంత నినాదాన్ని నిజం చేయడానికి ఇంటింటి సమగ్ర కుల సర్వే నిర్వహించడం జరిగిందన్నారు మంత్రి. దీనిని కొన్ని ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరాలు లేవనెత్తి గోరంతను కొండంత చేస్తూ కుల సర్వేను తప్పుపడుతున్నాయన్నారు. బీసీ సంఘాలకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయడానికి మేధావులు, ప్రొఫెసర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు పొన్నం. బీసీ కులగణన ద్వారా సామాజిక న్యాయం జరుగుతుందని, సమాజంలో అట్టడుగు వర్గాలకు న్యాయం చేయడానికి ఎవరు ఎలాంటి సలహాలు, సూచనలు ఇచ్చినా స్వీకరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాహుల్ గాంధీ ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన ద్వారా సామాజిక న్యాయం చేకూరుస్తూ దేశంలోనే మొదటిసారిగా కుల సర్వేను పారదర్శకంగా నిర్వహించిందని తెలిపారు. పలు బీసీ సంఘాలు నేతలు ఇచ్చిన సూచనలు, స్థానిక సంస్థల ఎన్నికలు తదితర రాజకీయ రిజర్వేషన్లు, బీసీ ఎంపవర్మెంట్, బీసీ డిక్లరేషన్ అమలు, వారి సలహాలు, సూచనలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి అమలయ్యేలా చూస్తామని, బీసీల సామాజిక న్యాయం జరగడానికి తమ ప్రభుత్వం, పార్టీ కట్టుబడి ఉంటుందని బీసీ సంఘాలతో మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తమ ప్రభుత్వం ఓపెన్ గా సలహాలు, సూచనలు స్వీకరిస్తుందని, ఇందులో ఎలాంటి దాపరికాలు, విమర్శలు లేవన్నారు. రాజకీయ లబ్ధి కొరకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ 10 సంవత్సరాలుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్లు బీసీలను అణగదొక్కి సామాజిక న్యాయం చేయకుండా వారున్నప్పుడు కులగణన చేయలేదన్నారు. పారదర్శకంగా పనిచేస్తున్న తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు పొన్నం ప్రభాకర్. చూడడం ద్వారా మాకు రాబోయేటటువంటి స్థానిక సంస్థల్లో మా రిజర్వేషన్లు తగ్గేటటువంటి ప్రమాదం ఉన్నదని చెప్పి ముఖ్యమంత్రి గారితో మేము సుదీర్ఘంగా చర్చించినాం. దరిమిల మేము ఏదైతే ఎక్కడైతే అపోహలు ఉన్నాయి, ఎక్కడైతే జనాభా తగ్గిందనేటువంటి విషయాన్ని చెప్పారో దాని విషయంలో మీరు ఖచ్చితంగా ఈ 42% స్థానిక సంస్థల్లో బీసీలకు ఎట్లు ఇస్తారో దాన్ని నిలబెట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేయాలని చెప్పి, రివ్యూ పిటిషన్ వేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినప్పుడు తప్పనిసరిగా సానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటాం. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒక సానుకూలమైనటువంటి ఆలోచన దృక్పథాన్ని మాత్రమే మేము ప్రజలకు వినిపిస్తామని చెప్పి మంత్రి గారు చెప్పడం జరిగింది. అక్కడక్కడ జరిగినటువంటి పొరపాట్ల మూలంగా, అదేవిధంగా ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లాంటి ప్రాంతంలో చాలామంది కులగణనకు నిరాకరించడం వల్ల రాజకీయ పక్షాలు సహకరించకపోవడం మూలంగా అనుకున్నంత శాతము కులగణన జరగలేదు. దీంతో ఈ కులగణాంకాలు తారుమారైపోయినాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేసింది ఏంటంటే, సంపూర్ణంగా కులగణన విజయవంతం కావాలంటే మరొకసారి అవకాశం ఇవ్వాలని మేము మంత్రి